మీడియా మిత్రులందరికీ నమస్కారం. రేపు 17వ తారీఖు ప్రధాని మోడీ గారి సభ ఏర్పాట్ల గురించి కమిటీలతో లోకేష్ బాబు సమావేశం ఏర్పాటు జరిగింది. దాంట్లో పాల్గొనడానికి వచ్చా. రాబోయే కాలంలో ఎన్నికలు ఏ తేదీన వచ్చినా ఈ రాష్ట్రంలో ఏర్పడేది 2014లో లాగా సంకీర్ణ ప్రభుత్వం. జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీతో కలిసి ఈ ఎన్నికలకు వెళ్తున్నాయి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సిద్ధం అని బోర్డులు పెడతాం నిజంగా అర్థం కాని పరిస్థితి. 89 నుంచి నేను రాష్ట్ర రాజకీయాలు చూస్తున్నా. 89 నుంచి చదువుకునేటప్పటి నుంచి పేపర్లు చదువుతున్నా. ఏ రోజు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన ముఖ్యమంత్రుల్లో మేము సిద్ధం అని ఎవరు చెప్పలా. ప్రతిపక్ష నాయకులు అడిగారు, ఏ పార్టీ అధికారులు, కాంగ్రెస్ వాళ్ళైనా, వైసీపీ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారైనా, తెలుగుదేశం పార్టీ అయినా, ఎవరైనా, చంద్రబాబు నాయుడు గారైనా ప్రతిపక్ష పార్టీలో ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం రాజధానులు మారుతాం, పనికిమాల పనులు ఇవ్వడం రాష్ట్ర ప్రభుత్వాలు చేసినప్పుడు, ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నప్పుడు మీరు అసెంబ్లీని రద్దుపరచండి, ఎన్నికలకు వెళ్దాం, మేము ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని చెప్పడం చూసాం. కానీ ఇదేం విచిత్రం, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మేము సిద్ధం అని చెప్పే పరిస్థితి మొట్టమొదటిసారిగా రాజకీయాల్లో చూస్తున్నాం. అలాగే రాబోయే కాలంలో ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కదో తెలియని పరిస్థితులు. చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష హోదా తీసేద్దామని ట్రై చేశారు. అప్పుడు అసలు ఆ హోదా కూడా ఉండలేని పరిస్థితి. 94లో లాగానే ప్రధాన ప్రతిపక్ష హోదా ఆ రోజు కాంగ్రెస్కి రానట్టు ఈ రోజు కూడా ఉందని నేను భావిస్తున్నా. 94లో విజయభాస్కర్ రెడ్డి గారు ఆ రోజు కూడా సభలు పెడితే విపరీతంగా జనాలు వెళ్ళారు, ఏలూరు మీటింగ్లో కూడా. కానీ రిజల్ట్ వచ్చేవాడికి కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్ష హోదా రాలా. అట్లాగే జనం కూడా నమ్మే పరిస్థితి ఉండదు. కిలో బియ్యం ₹2 ఎన్టీ రామారావు ఇస్తారంటే విజయభాస్కర్ రెడ్డి గారు 6 నెలల ముందే ₹1.90 ఇచ్చాడు 82లో. కానీ ప్రజలు ఎన్టీ రామారావు మూలం వచ్చిందని నమ్మారు. అట్లాగే ఈ రాష్ట్ర శాసనసభలో దాదాపు ఈ రాష్ట్రం ఏర్పడి 55 నుంచి 40, 69 ఏళ్ళు, 68 ఏళ్ళు, 65 సంవత్సరాల్లో 15 సంవత్సరాలు అత్యధిక కాలం చిన్న వయసులో ముఖ్యమంత్రి అయ్యి 15 సంవత్సరాలు పరిపాలించిన చంద్రబాబు నాయుడు గారు కానీ, ఎన్టీ రామారావు ఒక 8 సంవత్సరాలు కానీ, 23-24 సంవత్సరాలు ముఖ్యమంత్రి పదవి ఇంట్లో ఉంది. ఒక ముఖ్యమంత్రి గారి కూతురు ఇంకో ముఖ్యమంత్రి గారి సతీమణి అయిన ఆవిడ ఎప్పుడు రాజకీయాల్లోకి రాని రాష్ట్ర అసెంబ్లీలో అవమానిస్తుంటే ముఖ్యమంత్రి గారు చోద్యం చూశాడు. ముఖ్యమంత్రి ఖండిస్తే ముఖ్యమంత్రి గారి హైట్ పెరిగేది. ఆ రోజున ముఖ్యమంత్రి గారి వాల్యూ పెరిగేది పబ్లిక్లో. ఎప్పుడో వెనకట ద్వాపర యుగంలో మహాభారతంలో ధృతరాష్ట్రుడికి నా చీర వడలాగుతున్నారని ద్రౌపది చెప్తే చూడగలుగుతున్నాను ఎలా చెప్పగలను, వినగలుగుతున్నాను చెప్పగలను అంటారు. అట్లాగే శాసనసభలో కూడా చేష్టడు చూస్తూ ఉండిపోవటం వల్ల ఈ రాష్ట్ర ప్రజలు, మహిళలు కూడా చాలా రెడీగా ఉన్నారు. ప్రజలు ఎప్పుడు ఆశావాదులు, నాయకులు అవకాశవాదులు ఉండొచ్చాము. కానీ వాళ్ళు 5 ఏళ్ళకోసారి అవకాశం వస్తుంది కాబట్టి వాళ్ళు నిరసన తెలియజేయడానికైనా, ఓటు వినియోగించకుండా ఇప్పుడు ఆ రాష్ట్రంలో ఆ పరిస్థితులు నెలకొనే రాబోయేది సంకీర్ణ ప్రభుత్వమే. థ్యాంక్ యూ. ఈ సీట్ల సర్దుబాటుకి సంబంధించి జనసేనకి తక్కువగా సీట్లు కేటాయించారని చెప్పేసి ఆరోపణలు వస్తున్నాయి. వైఎస్ఆర్సీపీ నుంచి అసలు వైఎస్ఆర్సీపీకి ఎందుకండి పొత్తులకు వెళ్ళడం వైసీపీకి ఎందుకు? రాజకీయ పార్టీ ఎదురు పార్టీని కూడా వాళ్ళే కంట్రోల్ చేస్తారా? తెలుగుదేశం పార్టీ ఒక్కసారి 2019లో సింగిల్గా పోటీ చేసింది. 83 కొత్తగా పార్టీ పెట్టినప్పుడు పొత్తుకు వెళ్ళింది. 85లో ముఖ్యమంత్రిగా రామారావు లేడు, 89లో ముఖ్యమంత్రిగా పొత్తుకెళ్ళాడు, 94 లేడు, 99లో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా పొత్తులు పెట్టుకున్నాడు, 2004, 2009లో పెట్టుకున్నారు. రాజశేఖర్ గారు పెట్టుకున్నాడు పొత్తులు 2004, 2009లో. వీళ్ళు పనికిమాలిన భాష వాడతారు తప్ప అది కరెక్ట్ కాదనుకున్నారు. అంటే పవన్ కళ్యాణ్ గారు హ్యాట్స్ ఆఫ్. అవసరమైతే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలపడానికి దేనికైనా సిద్ధం అన్నట్టు ఆయన సీట్లు కూడా తగ్గించుకుంటూ ఒప్పుకున్న ఆయన పెద్ద మనసుకు నిజంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.